ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సేవ్ డెమోక్రసీ అనేటువంటి కార్యక్రమం ముగిసింది. ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంట్లో భాగంగానే ప్రస్తుతం మనతో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నేత. సో డాక్టర్ శివకుమార్ గారు, మొత్తానికి ఈరోజు సేవ్ డెమోక్రసీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో మరి ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా కూడా బీజేపీకి వనకబుట్టియాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకొని చేశారు. సో మరి సేవ్ డెమోక్రసీ అనే దాంట్లో బీజేపీ కొంతైనా చేంజ్ కనబడుతుంది ఈసారి? ముందుగా అమ్మాని న్యూస్ ప్రేక్షకులకు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ఈ ధర్నా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో దాని మీద గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అప్పుడు కూడా ఇట్లనే ఇబ్బందులు చేసిండ్రు. ఆయన ఎంపీగా సస్పెండ్ చేసిండ్రు. ఆయన క్వార్టర్ని కూడా ఇమీడియట్గా వేకేట్ చేసిండ్రు. సుప్రీంకోర్టు వాళ్ళకి మళ్ళీ బుద్ధి చెప్పి మళ్ళీ వాపస్ ఆయనని ఎంపీగానే కొనసాగాలని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మొత్తానికి కళ్ళు బైర్లు గమ్మినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే ఈరోజు అన్నీ అవలంబిస్తుండు. రేపు కేసీఆర్కి ఎట్లయితే బుద్ధి చెప్పిండ్రో ప్రజలు, రేపు దేశంలో కూడా నరేంద్ర మోదీకి బీజేపీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారు. ఈరోజు 141 మందిని సస్పెండ్ చేయడం అంటే దేశంలోనే ఇటువంటి బ్లాక్ డే ఇంకొక రోజు ఇంకా ఉండదు అనుకుంటున్నాం. అంటే పరిస్థితులు ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నాము ఏంది అని. ఇది ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అని కూడా ఆలోచించకపోతే నువ్వేం ప్రధానమంత్రి? మీరు ఒక బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టుకొని ఆ వాట్సాప్ యూనివర్సిటీలో మీకు ఇష్టం వచ్చినవి మీరు సోషల్ మీడియాలో వేసేస్తే అది నిజమైపోతుందా? ఈరోజు మీరు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా చైతన్యవాదులైన మొన్న తెలంగాణ ఇచ్చిన రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఒకసారి ఆలోచించాలా. ఇంకోటి ఏమంటే మన తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ని చూసి వాళ్ళు మొత్తం ఇంకా మాదే రేపు హ్యాట్రిక్ అని కేసీఆర్ మొత్తుకున్నట్టే మొత్తుకుంటుండు. రేపు హ్యాట్రిక్ కాదు, హిట్ వికెట్ అవుతాడు నరేంద్ర మోదీ కూడా. రేపు జరిగే ఎలక్షన్లో ప్రజలు ఆయనకు కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే తెలంగాణలో ఎట్లయితే బుద్ధి చెప్పినరో కేసీఆర్కి, రేపు నరేంద్ర మోడీ కూడా అట్లనే బుద్ధి చెప్తారు. సో మీ గవర్నమెంట్లో మీరే ధర్నా చౌకీ ఓపెన్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ మీరే ధర్నా చౌకీలో ధర్నా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిందా కాంగ్రెస్ ఎప్పుడైనా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ముందు ధర్నా చౌక్ని ఓపెన్గా పెట్టండి, ధర్నా ఎవరైనా చేసుకోవచ్చు, స్వేచ్ఛ అందరికి ఉంది అని చెప్పడం జరిగింది. అదే కేసీఆర్ ప్రభుత్వం లాగా ఎవరు ధర్నా పెట్టొద్దు, మేమే తెరిచినప్పుడు మేమే ధర్నా పెడతామని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రిలా కాదు మా ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇస్తూ ఆయన కూడా స్వేచ్ఛగా తిరుగుతుండు. ఈరోజు ముఖ్యమంత్రి కాన్వాయ్కే పెద్ద ఏముండొద్దు, అంగం ఆర్భాటం ఉండొద్దు, నేను సింపుల్గా ఉంటా, ప్రజలను కూడా ట్రాఫిక్ని కూడా ఏం ఆపొద్దు, అవసరమైతే నా కాన్వాయ్ పోయేది ఒక 1000 అని చెప్పిండంటే ఇప్పుడు ఇక అంతకంటే ఇంకా మీకు ప్రజలకు ఇంకేమన్నా కావాలా ఒకసారి ఆలోచించండి. సో మరి ఇప్పుడు పార్లమెంట్ సీట్ల మీద కూడా టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. సో మీరు 17 స్థానాలకు గాను 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమాను వ్యక్తం చేస్తాం. సో ఏ ధీమాతో అంత ఛాలెంజ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఈ 9.5 సంవత్సరాలలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో ఆ విధానాలు ప్రజలు మాకు ఆల్రెడీ ముందే ఒక నిర్ణయం చేయడానికి మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, మమ్మల్నే గెలిపిస్తారు, రేపు అవసరం అనుకుంటే మా మెజారిటీ ఎక్కువ ఉంటుంది అనేది మేము ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి బీజేపీ వైఖరి ఖచ్చితంగా దిగబోతూ ఉంది. కాంగ్రెస్ చేసేటువంటి వినూత్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున సేవ్ డెమోక్రసీ అనే కార్యక్రమం ద్వారా మరి బీజేపీ వైఖరి అంతా కూడా తగ్గబోతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేని విధంగా ఇది ఒక బ్లాక్ డేగా చిత్రీకరించబడుతుంది. బీజేపీ పార్టీ చేసినటువంటి వైఖరిని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టేటువంటి సమయం అవసరమైందంటూ కూడా డాక్టర్ శివకుమార్ గారు చెప్తా ఉన్నారు.